హలో దియా చెప్పవే. ఉసే సిట్టింగే ఎక్కడే? ఇంకెక్కడ నీ రూమ్లోనే. అవునా, వచ్చేయండి అయితే. చెప్పడం ఆలస్యం వచ్చేస్తారే. అబ్బా ముందు రావే. సే రూపా ఓ సాంగ్ పెట్టవే. ఏం సాంగ్ కావాలి? రామ 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 ఉయ్యాలో ఆ సాంగ్ పెట్టవే. ఏ ఏంటి దియా, మా పిన్నొచ్చిందే. దియా వస్తే దియా ప్లీజ్, దియా లిజన్ ప్లీజ్, దియా ఆపు, దియా ప్లీజ్, దియా దియా ప్లీజ్, దియా చెప్తే అర్థం కదా దియా. డోంట్ ఫసక్ ద ఫసక్. ఇఫ్ యూ ఫసక్ ద ఫసక్, ఫసక్ ఫసక్స్ యూ. ఐఎమ్ నాట్ ద ఫసక్, ఐఎమ్ కసక్ కసక్. ఈ రోజు మీ పిన్నో నేను తేలిపోవాలి. దియా దియా ఎంతసేపు డోర్ కొడితే తీయడానికి? డోర్ కొట్టిన డోర్ తీయాలి కదే తల్లే. ఏం లేదు పిన్ని గారు, సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, కొంచెం వినిపించలేదు. సరే సరే, మంచి పనిలో ఉన్నారుగా, కూర్చోండి. అమ్మయ్యా. పిన్ని గారు తాగండి. ఏంటే కచేరీ ఏం లేదా? ఒక్క నిమిషం ఆగు. హలో తమన్ బాబాయ్, పిల్లలతో కలిపి సిట్టింగ్ వేశాను. ఇక్కడేం ఎంటర్టైన్మెంట్ లేదు. 25 రూపాయలు ఇస్తా కానీ వచ్చి వాయిచ్చెలిపో. తమన్ గారు మరీ చీప్గా 25 రూపాయలకి వాయిస్తారా? ఎవడి కోసం వాయించాడు? ఇండస్ట్రీకి రాకముందు 25 రూపాయలకే వాయించేవాడు. పోన్లే కదా అని నేనే ఛాన్స్లు ఇప్పించాను. వాయించకపోతే బాగోదు బాబాయ్ అని చెప్పాను. వచ్చి వాయిత్తా అన్నాడు. ఉసే బీరైపోయిందే. బీరైపోయిందా? ఏంటంటే ప్రాబ్లం ఏంటి చెప్పిప్పుడు నాకు. బీర్లు అయిపోయినాయి పిన్ని గారు. అంతేగా, ఒక్క నిమిషం ఆగు చెప్తా. హలో ఏమండి, మీరు అర్జెంటుగా బీరిచ్చే కాదని పంపించండి. బీరిచ్చే గేదా? పితికితే బీరొచ్చేయాలంతే. వస్తే ఐస్ కూడా అయిపోయిందే. ఒక్క నిమిషం ఆగు చెప్తా. హలో వరుణ్ బాబాయ్, నువ్వు అర్జెంటుగా వడగలవన్న గురిపించు. ఇంత ఐస్ ముక్కలు పడిపోవాలి అంతే. హలో తమన్ బాబాయ్, ఎక్కడున్నావు నువ్వు? ఫ్లైట్ మిస్ అయ్యావా? హైదరాబాద్ వచ్చాక చెప్తా నీ పని. ఏంటందరూ బీర్ తాగుతుంటే మా పాప ఏంటి టీ తాగుతుంది? నాకు బీర్ అలవాట్లేదు పిన్నే. మరెందుకే సిట్టింగ్ అని కానీ ఓ ఎగేసుకుని వచ్చేస్తావు. స్టఫ్ కాసా తూ. అయినా టీ తాగితే ఏమొస్తుందే? మా టీ గురించి నీకేం తెలుసే? అరవింద సమేత సినిమాలో మా టీ సాంగ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలుసా నీకు? అరవింద సమేతాలో టీ సాంగ్ ఉందా? పాడతా ఇను. చిమ్మటి చీకటి కమ్మటి సంగటి, ఎర్రగా కుంపటి ఎచగా దుప్పటి, కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి, గుండెనే గొంతు చేసి పాడతాంది రార పెనిమిటి. టీ టీ టీ. ఉసే ఆమ్లెట్ కూడా అయిపోయిందే. ఆమ్లెట్ అయిపోయిందా? చెప్పాలి కదే. పిన్ని అంటారు ఏనా బొంగు ఉండదీడా. ఒక్క నిమిషం ఆగు. హలో ఏమండి, ఇక్కడ ఆమ్లెట్ అయిపోయింది. మీరు అర్జెంటుగా ఆమ్లెట్ వేసే కోడిని పంపించండి. ఏమండి చెప్పడం మర్చిపోయాను. కోడి కొంచెం మసాలా పెట్టి పంపించండి. ఆమ్లెట్ బాగా స్పైసీగా రావాలి అంతే. ఉసే మీ పిన్ని బాగా ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇప్పుడు చెప్తా చూడు. ఏమ్మా మీ నాన్నేం చెప్తా ఉంటాడు? ఇప్పుడు వరంగల్ 1000 స్తంభాల గుడి ఉంది కదా, ఆ స్తంభాలు ఏదైనా గాలికి పడిపోయింది అనుకో, దాన్ని వెళ్ళి మా నాన్న లేపుతా ఉంటాడు. అవును, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు పిన్ని గారు? ఆకాశంలో నుంచి వర్షం పడతా ఉంటది కదా, ఒకరోజు విజయవాడ, ఒకరోజు గుంటూరు, ఒకరోజు వైజాగ్. ఏ రోజు ఎక్కడ పడాలో మా నాన్నగా టైం టేబుల్ వేస్తాడులే. అవును పిన్ని గారు, మీరు లవ్ స్టోరీ అన్నారు కదా, మాకు చెప్పరా? మా లవ్ స్టోరీ వినాలా? అయితే నువ్వు మెల్లిగా కెమెరా పైకెత్తు. అప్పుడు నేను ఇంటర్ చదివే రోజుల్లో నాకు 18 ఏళ్ళు, మీ బాబాయ్కి 19 ఏళ్ళు ఉంటాయి. మాది ఆటో ప్రేమ. పెద్ద ప్రాబ్లం అయిపోతుందండి ట్రాఫిక్ కానిస్టేబుల్తో. మంత్ ఎండింగ్ అయితే చాలు 50-100 దొబ్బుతున్నారు. పెద్ద ప్రాబ్లం అయిపోతుంది వీళ్ళతో. ఏం తమ్ముడు ప్రాబ్లం ఏంటి? ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్తో పెద్ద ప్రాబ్లం అయిపోతుందండి. ఒక్క నిమిషం ఆగు తమ్ముడు, ఆ కానిస్టేబుల్ మన బాగా క్లోజు. నేనున్నాగా. హలో ఆ కానిస్టేబుల్ బాబాయ్,
ఒరే బాబు జీతాల పడపో చెప్పాలి కానీ ప్రతి ఒక్కరి దగ్గర బండి ఆపి 50 తీసుకోవడం ఏంట్రా బాబు. ఈడేంటి నా ముందు ఎవరేషన్ చేస్తున్నాడు? చెప్తా వీడి పని. హలో ట్రాఫిక్ కమిషనర్ బాబాయ్. ట్రాఫిక్ కమిషనర్ బాబాయ్ ఏటా బాబు జీతాలు పడకపోతే చెప్పచ్చు కదా బాబు. మీ వరకైనా ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడి జీతాలు పడేలా చేసేదాన్ని, అంతేగాని ఇలా ప్రతి ఒక్కరి దగ్గర ఆటో ఆపి 50 తీసుకోవడం ఏంట్రా బాబు. బాబు ఈ రోడ్లు కూడా ఏం బాగలేవు సార్. ఒక్క నిమిషం ఆగి చెప్తా. హలో ఆ కేసీఆర్ బాబాయ్, నువ్వు సాయంత్రం కల్లా గొంట్లు మొత్తం పూడ్చు. వీడు నాకంటే ఓవరాక్షన్ చేస్తున్నాడు ఏంటి? హలో రోడ్ రవాణా శాఖ మంత్రి బాబాయ్, నువ్వు సాయంత్రం కల్లా 2 ఫ్లైఓవర్లు వేయించు. ఫ్లైఓవర్లు ఎందుకు మేడం? రోడ్లు అయితే గుంటలు పడతాయి, ఫ్లైఓవర్ అయితే బాగుంటుంది కదా, అందుకే డైరెక్ట్గా అయ్యే వేయించేస్తున్నానులే. ఏంటి అన్నిటికీ షాక్ అవుతాడు? మన గురించి తెలియదు అనుకుంటా. మాకు ఉంది ఈడ ఫోను. రోడ్డు మీద గుంతలు వీడి మొహం చూస్తే ఒకేలా ఉంది, చూడలేక సస్తున్నాం. తెప్పరా బాబు ఫేసు. అబ్బా ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా సార్. ఈసారి వీడికంటే ముందు మనమే వేయాలి. ఒక్క నిమిషం ఆగు చెప్తా. హలో మహి అంటే ఎవరు మేడం? మహేష్ బాబులే. హలో మహి, ఆటోలో వెళ్తున్నా, చాలా ఎండగా ఉంది, 2 థమ్సప్ బాటిల్స్ పంపించు, తాగి పెడతాను. ఇది మన సర్కిల్, మెట్టమొహం వేసుకుని ఎక్కేసారు ఆటోలు అందరూ. ఇప్పుడు చెప్తా చూడు. హలో ఆ సమంత డార్లింగ్, ఓ 2 మాజా బాటిల్ పంపించి తాగి పెడతాం. సరే బాబు, వెళ్తా రైతు బజార్ దగ్గర బండి ఆపోసారి. రైతు బజార్కి దేనికి సార్? సమంత ఆడ కూరగాయలు కొనుక్కుంటుందంటే వెళ్తా మాజా బాటిల్ తీసుకెళ్దాం. ఇప్పుడు చెప్తా నా గీడి పని. హలో అంబానీ బాబాయ్. ఏంట్రా బాబు డేటా సేవ్ చేయాలంటే ఫేస్బుక్ వాట్సాప్ ఆప్ చేయాలి కానీ ఇలా బంచిక్ వీడియోలు ఆప్ చేయడం ఏంట్రా బాబు. సాయంత్రంలో హెచ్డి వీడియోస్ రావాలి. ఇప్పుడు చెప్తా చూడు. హలో ఆ ముఖేష్ అంబానీ బాబాయ్, నువ్వు మీ అన్నయ్య కంటే ఫేమస్ అవ్వాలంటే అర్జెంట్గా ఇండియా మొత్తం బంచిక్ థియేటర్ ఓపెన్ చేయి. బంచిక్ థియేటర్ అంటే ఏంటి సార్? ఇంకెప్పుడు వీడియోలు ఆపేస్తాను భయం ఉండదు. బంచిక్ థియేటర్ స్టేజ్ మీద చేస్తా ఉంటే కింద నుంచి కుర్రోళ్ళు కూర్చొని క్లాప్స్ కొడతా ఉంటారు, అదే బంచిక్ థియేటర్. నెక్స్ట్ చేస్తా ఉంటావు, మీ నాన్న చేస్తా ఉంటాడు. హో అదా, బాహుబలి 1లో ప్రభాస్ ఎంట్రన్స్ సీన్లో బాణాలు ఎత్తారు చూడు, లాస్ట్ బాణ వేసింది మా బాబాయ్ కాదా? నువ్వు కూడా నెక్స్ట్ చేస్తున్నావు కదా, మీ బాబాయ్ ఏం చేస్తాడేంటి? బాహుబలి 2లో ప్రభాస్ పోయినప్పుడు రమ్యకృష్ణ బయటకు వచ్చి వాళ్ళ కొడుకుని పైకెత్తి మహేంద్ర బాహుబలి అని చెప్పిద్దా? అప్పుడు రమ్యకృష్ణ చేరకంగా ఎగిరిద్దా? కింద నుంచి ఫ్యాన్ పెట్టి తిప్పింది మా నాన్నలే. ఇప్పుడు మెల్లగా కెమెరాని కిందకి దించు. ఇదే మా లవ్ స్టోరీ.